మనం చేసే పనులు ఎలా ఉంటాయి అంటే చాలా భక్తి పరులమైన మన పనులు భక్తిహీనంగా ఉంటాయి. ఒక మాట చెప్తా. ఉదాహరణకి ఒక ఆమె వచ్చింది, పాప ముసలామి. మార్కెట్కి వెళ్తే ఆమె మాట్లాడుతూ ఉంది. ఆమె చూస్తుంటే భక్తి పరులా కనిపిస్తుంది. ఈ కేజీ ఎంత అని అడిగింది. ఆమె చెప్పింది, అమ్మ కేజీ వంకాయలు పక్క రేటుగా ఉన్నాయి, 90 రూపాయలు కేజీ అంది. ఏందమ్మా అన్ని పుచ్చిపోయినాయిగా, ఎందుకు అంత రేటు? ఏమంటుందమ్మా, అన్ని పుచ్చిపోయినాయిగా ఎందుకు అంత రేటు అంటుంది. పుచ్చిపోయినాయిగా ఆ వంకాయలు అక్కడ పడేసేసి పక్కల కొట్లు కొనుక్కో మంచి వంకాయలు. విషయం అది కాదు. విషయం ఏంటంటే ఆమె రేటు తగ్గియాలి. ఆ రేటు తగ్గించడం కోసం మంచి వంకాయలకి పుచ్చు వంకాయలని పేరు పెడుతుంది. మంచి వంకాయలకి పుచ్చు వంకాయలని పేరు పెడుతుంది. అమ్మ అట కాదు, కానీ ఒక 10 రూపాయలు తగ్గి అడగటం వేరే. ఎవరిని అడుగుతామాట? పాపం ఎక్కడో కూరగాయలు మోసుకొని ఇంటికి వస్తారు. వాళ్ళని అడుగుతావు. ఏమడుగుతా? సెంట్రల్లో ఏమో 20 రూపాయలు పావు కేజీ టమాటాలు, ఇక్కడికి పాపలు మోసుకొని వచ్చి అదే రేటుకి నీకు అమ్ముతుంటే ఎందుకమ్మా 10 రూపాయలకి ఇవా? వాళ్ళ కాడ మనం బేరం ఆడేది. ఈరోజు చాలా విలువైన మాట చెప్పేసి మీకోసం నేను ప్రార్థన చేస్తాను. దేవుడు మనల్ని గొప్పవారిగా ఉంచడానికి తయారు చేశాడు. గొప్ప వ్యక్తులుగా ఉండటానికి చేశాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఒక ధనవంతుడు అంటున్నాడు, యేసయ్యా నేను నిత్య రాజ్యంలో అనుకున్నాను, ఏ గొప్ప పని చేయాలి, ఏ మంచి కార్యం చేయాలి? ఓ క్రైస్తవుడా, ఓ విశ్వాసి, ఓ పాటగాడా, ఓ వాక్యం బోధించేవాడా, ఓ ప్రార్థనా పరుడా, దేవుని సేవకుడిగా ఈ రాత్రి నేను మాట్లాడుతున్న మాట తెలుసా? నీవు నీ పక్కింటి వాళ్ళకి కానివ్వండి, నీ ఎదురింటి వాళ్ళకి కానివ్వండి, నీ వెనకమాలింటి వారికి కానివ్వండి, ఏ గొప్ప కార్యం చేసావు?